గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి భక్తి పద్ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి అభివ్యక్తి, సృజనాత్మకత మరియు క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనమ్మా. रायदास जी ने ईश्वर की तुलना चंदन, बादल और मोती से की है. आप ईश्वर की तुलना किससे करना चाहोगे और क्यों? ఇక్కడ రైదాసు భగవంతుణ్ణి గంధంతోనూ, మేఘాలతోనూ, ముత్యాలతోనూ పోల్చడం జరిగింది. మరి మీరు భగవంతుణ్ణి వేటితో పోలుస్తారు, దేనివల్ల అని అడిగాడు. మై ఈశ్వర్ की तुलना शाही, खुशबू, बिजली जैसी चीज़ों से करूँगा, क्योंकि भक्ति साम्राज्य में नया इतिहास सृजन होना है. तो मैं कलम बन जाऊँगा, तुम शाही बन जाओ. अगर मैं जूही बन जाऊँ तो तुम खुशबू बनकर इस भक्ति सुगंध को चारों ओर फैलाओ. अगर मैं बत्ती बनूंगा तो तुम बिजली बनकर दुनिया के अज्ञान रूपी अंधकार को मिटा दो. ఇక్కడ మై ఈశ్వర్ की तुलना स्याही, खुशबू, बिजली जैसी चीजों से करूँगा. నేను ఇక్కడ భగవంతుణ్ణి షాహీ అంటే ఇక్కడ ఇంక్, షాహీ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఆ ఇంక్తోను, ఖుషుబూ అంటే సువాసనతోను, బిజలీ అంటే వెలుతురుతోను, జైసీ చీజోన్సే కరుంగా మొదలైనటువంటి వస్తువులతో నేను పోలుస్తాను. క్యోంకి ఎందుకంటే భక్తి సామ్రాజ్య మే నయా ఇతిహాస్ సృజన హోనా హై తో మై కలం బన్ జాऊंगा, तुम స్యాహీ బన్ జాओ. భక్తి సామ్రాజ్యంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలి అంటే, కొత్త ఒరవడిని తీసుకురావాలి అంటే నేను పెన్నులాగా మారతాను, నువ్వు ఇంకులాగా मारू. तुम स्याही बन जाओ. अगर मैं जूही बन जाऊँ तो तुम खुशबू बनकर इस भक्ति सुगंध को चारों ओर फैलाओ. నేను గనక అత్తరు సీసాని గనక అయినట్లయితే, ఇది రాసుకునేది, అత్తరు రాసుకునేది గనక అయినట్లయితే, నువ్వు అందులో ఉండేటువంటి సువాసనగా నువ్వు మారి భక్తి సుగంధకో చారం ఊర్ ఫైలావు, ఈ భక్తి అనేటువంటి సుగంధాన్ని నాలుగు వైపులా కూడా నువ్వు వ్యాపింపచేయి. अगर मैं बत्ती बनूंगा तो तुम बिजली बनकर दुनिया के अज्ञान रूपी अंधकार को मिटा दो. నేను ఒత్తిని గనక అయినట్లయితే నువ్వు దాని నుంచి వచ్చేటటువంటి వెలుతురుగా అయ్యి మొత్తము ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అజ్ఞాన్ రూపీ అంధకారకో మిటాదో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని నువ్వు పారద్రోలు అని చెప్పి చెప్తున్నాడు. ఓకేమ్మా. సెకండ్ వన్ చూడండి. మీరా की భక్తి భావన కైసీ హై అప్నే శబ్దం మే లిఖియే. మీరాబాయి యొక్క భక్తి భావన ఎట్లాంటిది మీ యొక్క మాటల్లో రాయండి అన్నాడు. మీరా భక్తి काल की सगुन भक्तिधारा की कवयित्री है. उसका जीवन काल सन 1498 to 1573 है. उसका आराध्य देव श्री कृष्ण थे. वह बचपन से ही श्री कृष्ण की आराधना कर रही थी. श्री कृष्ण के प्रति उसकी भक्ति में विनय, विरह दिखता था. उसकी भक्ति माधुर्य भाव की थी, दास्य भक्ति भी कह सकते हैं. सुंदर और मधुर राजस्थानी मिश्रित ब्रज भाषा में वह लिखती थी. मीरा भक्ति काल की सगुन भक्तिधारा की कवयित्री थी. మీరాబాయి భక్తి కాలానికి చెందినటువంటి సగుణ భక్తిధారకి చెందినటువంటి కవయిత్రి. ఉస్కా జీవన్ కాల్, ఆమె 1498లో జన్మించారు, 1573లో మరణించారు. ఉస్కా ఆరాధ్య దేవ్ శ్రీకృష్ణతే, ఆమె యొక్క ఆరాధ్య దైవము శ్రీకృష్ణుడు. వహ బచ్పన్ సే హీ శ్రీకృష్ణుకి ఆరాధన కర్ రహీ థీ, ఆమె బాల్యం నుంచి కూడా శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ఉంది. శ్రీకృష్ణ के प्रति उसकी भक्ति में వినయ్, విరహ్ దిక్తా తా. ఆమె శ్రీకృష్ణుని పట్ల తన యొక్క భక్తిలో, తన యొక్క పద్యాలలో వినయాన్ని మరియు విరహాన్ని చూపించింది. ఉస్కి భక్తి మాధుర్య భావకీతి, ఆమె యొక్క భక్తి భావము మాధుర్య భక్తి భావము.
దాస్య భక్తి भी कह सकते हैं మరియు దాస్య భక్తి అని కూడా పిలవడం జరుగుతుంది. सुंदर और मधुर राजस्थानी मिश्रित ब्रज भाषा में वह लिखती है. అందమైన మరియు మధురమైనటువంటి రాజస్థానీ మిశ్రిత బ్రజ్ భాషలో ఈమె రచనలు రచించింది. ఓకేమ్మా, ఇది మనకి అభివ్యక్తి సృజనాత్మకత. మరి ఆ రోమన్ చూసినట్లయితే మీరా కే పద్ కా భావ్ అప్నే శబ్దోं में लिखिए అని ఇచ్చాడు. पाठ का नाम भक्ति के पद. कवयित्री मीराबाई, जीवन काल सन 1498 सन 1573. रचना मीराबाई पदावली. विशेषता माधुर्य भाव. इस प्रस्तुत पद में मीराबाई जी ने सतगुरु की महिमा तथा कृपा के बारे में वर्णन किया है. मीराबाई कहती है कि मैं राम रतन धन पाई हूँ. यह अमूल्यवान वस्तु है. मेरे सद्गुरु जी ने बहुत कृपा के साथ मुझे दी है. यह जन्म जन्म की पूंजी है. इसे प्राप्त करने के लिए मैंने जग में सभी को या जो पूंजी मैंने पाई वह खर्च नहीं होगी. इसे कोई चोर भी लूट नहीं सकेगा. यह दिन दिन सवाए मूल्य भी बढ़ती जाती है. मेरी नाव जो है वह सत्य की है. इसे कोने वाले मेरा गुरु जो है वे सद्गुरु है. मैं सद्गुरु की कृपा से ही भवसागर को तर सकती हूँ. मेरे स्वामी तो गिरधर नगर श्री कृष्ण है. मैं खूब प्रसन्नता के साथ उनके यशो गीत गाऊंगी. विशेषता इसमें गुरु की महिमा का वर्णन है. पाठ का नाम भक्ति के पद. पाठम యొక్క పేరు భక్తి పద్. కవయిత్రి మీరాబాయి. జీవన్ కాల్ 1498 టు 1573. ఈమె 1498లో జన్మించారు, 1573లో మరణించారు. ఈమె చేసినటువంటి రచనలన్నీ కూడా మీరాబాయి పదావళి అనే పేరుతో సంగ్రహించడం జరిగింది. విశేషత మాధుర్య భావము. ఈమె భక్తి భావంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మాధుర్య భావము. इस प्रस्तुत पद में मीराबाई जी ने सद्गुरु की महिमा तथा कृपा के बारे में वर्णन किया है. ఈ పద్యంలో మీరాబాయి సద్గురు యొక్క గొప్పదనాన్ని మరియు కృపని వర్ణించడం జరిగింది. మీరాబాయి कहती है कि मैं राम रतन धन पाई हूँ. మీరాబాయి ఏమని చెప్తున్నారు అంటే నేను రాముడు అనేటువంటి రత్నము అనేటువంటి ధనాన్ని నేను పొందాను. యహ అమూల్యవాన్ వస్తువు హై. ఇది అమూల్యమైనటువంటి వస్తువు. మేరే సద్గురుజీ నే బహుత్ కృపా కే సాత్ ముజే దీ హై. నా యొక్క సద్గురువు చాలా దయతో నాకు ఈ భక్తి అనేటువంటి సంపదని నాకు ఇచ్చాడు. యహ జన్మ జన్మకి పూంజీ హై. ఇది ఎన్నో జన్మల వల్ల లభించింది నాకు. ఇసే ప్రాప్త కర్నే కే లియే మైనే జగ్ మే సభీ కోయా. ఈ భక్తి అనేటువంటి సంపదని పొందడం కోసం అని చెప్పి నేను అన్నిటినీ కూడా కోల్పోయాను. जो पूंजी मैंने पाई वह खर्च नहीं होंगी. इसे कोई చోర్ भी లూట్ नहीं सकेगा. నేను ఏదైతే సంపదను పొందానో అది ఎప్పటికీ ఎంత ఖర్చు పెట్టినా తరగదు. ఇసే కోయి చోర్ भी లూట్ नहीं सकेगा. ఏ దొంగ కూడా దాన్ని దోచుకెళ్ళలేడు. यह दिन दिन సవాయే మూల్యకి బడ్తీ జాతి హై. ఇది రోజు రోజుకి పెరిగేటటువంటి సంపద. మేరీ నావ్ జో హై వహ్ సత్యకి హై. నా యొక్క పడవ నడిపేటటువంటి గురువు నా యొక్క జీవితము సత్యమైనటువంటి పడవ లాంటిదైతే ఇసే కోనే వాలా మేరే గురు జో హై వే సద్గురు. దాన్ని నడిపేటటువంటి నావికుడు నా యొక్క సద్గురువు. मैं सद्गुरु की कृपा से ही भवसागर को तर सकती हूँ. నేను నా యొక్క సద్గురువు యొక్క కృపతోనే నేను ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరాన్ని దాటగలిగాను. మేరీ స్వామి భగవాన్ తో గిరిధర్ నగర్ శ్రీకృష్ణ హై. నా యొక్క స్వామి ఆ గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తినటువంటి కొండపైన నివసించేటటువంటి భగవంతుడైనటువంటి
శ్రీకృష్ణుడు. మై खूब ప్రసన్నతా కే సాత్ ఉన్కే యశో గీత్ గాऊंगी. నేను చాలా సంతోషంతో ఆయన మీద పాటలు పాడుతున్నాను, ఆయన్ని స్తుతిస్తున్నాను. ఇస్మే గురు కి మహిమ కా వర్ణన హై. విశేషత ఇందులో గురువు యొక్క గొప్పదనాన్ని వర్ణించడం జరిగింది. సరే, ఇంకొక ఇక్కడ ఇచ్చాడు. భక్తి భావన సే సంబంధిత్ చోటీ సి కవితా కా సృజన్ కీజియే. భక్తి భావానికి సంబంధించినటువంటి చిన్న కవితని రాయమన్నాడు. చూద్దామా. ప్రభుజీ तुम स्याही हम कलम, कलम जिससे रच सकते हैं नया इतिहास. प्रभु जी तुम खुशबू हम जूही, जूही ताकि फैल सके चहूं और भक्ति, ताकि फैल सहे चकूर भक्ति. प्रभु जी तुम बिजली हम बत्ती, बत्ती जिससे जहां के अंधकार को मिटा सके, जिससे जहां के अंधकार को मिटा सके. प्रभु जी तुम स्याही हम कलम, जिससे रच सकते हैं नया इतिहास. प्रभु जी तुम खुशबू हम जूही, जूही ताकि फैल सके चहूं और भक्ति. प्रभु जी तुम बिजली हम बत्ती, बत्ती जिससे जहां के अंधकार को मिटा सके, मिटा सके. प्रभु जी तुम स्याही हम कलम. ప్రభు నువ్వు ఇంకు అయితే నేను పెన్నుని. జిస్సే రచ సక్తే హై నయా ఇతిహాస్. దీంతో మనం ఒక కొత్త చరిత్రనే సృష్టించవచ్చు, చరిత్రని తిరగరాయవచ్చు. ప్రభుజీ తుమ్ ఖుష్బూ हम जूही, जूही ताकि फैल सके चहूं और भक्ति. ప్రభు నువ్వు సువాసనవైతే, నువ్వు సుగంధానివైతే నేను అది రాసేటటువంటి సీసాని, ఒత్తిని నేను. అంటే దానివల్ల ఆ సుగంధాన్ని రాయడం వల్ల నాలుగు వైపులా కూడా మనము సువాసనలు వెదజల్లినట్టుగా ఫైల్ సకే చహూం ఓర్ భక్తి, భక్తి భావాల్ని మనం అన్ని వైపులా కూడా వ్యాపింప చేయవచ్చు. ప్రభుజీ तुम बिजली हम बत्ती, बत्ती जिससे जहां के अंधकार को मिटा सके. ప్రభు నువ్వు ఒక దీపానివైతే నేను దాన్ని వెలిగించేటటువంటి ఒత్తిని, నువ్వు వెలుగువైతే నేను ఆ దీపపు ఒత్తిని నేను. మనము దానివల్ల నాలుగు వైపులా ఈ ప్రపంచంలో అలుముకున్నటువంటి అంధకారాన్ని దూరం చేయవచ్చు. ఓకేమ్మా, ఇది బాగుంది కదా. भक्ति और मानवीय मूल्यों के विकास में भक्ति साहित्य में किस प्रकार सहायक हो सकता है. భక్తి और మానవీయ మూల్యం के विकास में భక్తి మరియు మానవతా విలువల యొక్క అభివృద్ధిలో భక్తి సాహిత్యము ఏ విధంగా సహాయపడుతుంది. भक्ति साहित्य के द्वारा मानवीय मूल्यों का विकास होता है. भक्ति साहित्य के साहित्यकारों ने अपनी अपनी साहित्य के द्वारा मानवीय मूल्यों को बढ़ाया. उनका कहना है कि धूमधाम से आडंबर पूर्वक आने से या मुक्तामणि जैसे बहुमूल्य वस्तुओं समर्पित करने से भक्ति नहीं होती.
जो अपने साथ पूजा सामग्री ना लाने पर भी दूसरों के दुखों में भाग लेते हुए भगवान को जो अपना हृदय समर्पित करता है वही भक्त कहलाता है। गरीब दीन दुखियों की सेवा करते रहना और उनकी सहायता करते रहना ही भगवान की भक्ति कहलाती है। हर व्यक्ति हरिजन समझकर सेवा करने की प्रेरणा हमें भक्ति साहित्य देती है। भक्ति साहित्य के द्वारा मानवीय मूल्यों का विकास होता है। భక్తి సాహిత్యం ద్వారా మనకి మానవతా విలువల యొక్క अभिवृद्धि जరుగుతుంది। भक्ति साहित्य के साहित्यकारों ने अपनी अपनी साहित्य के द्वारा మానవీయ మూల్యం को बढ़ाया। భక్తి సాహిత్యంలో ఉన్నటువంటి సాహిత్యకారులు వాళ్ళ యొక్క సాహిత్యం ద్వారా మానవతా విలువల్ని పెంచారు। उनका कहना है कि धूमधाम से आडंबर पूर्वक आने से या मुक्ता मणि जैसे बहुमूल्य वस्तुओं समर्पित करने से भक्ति नहीं होती। వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే ధూముధామ్ సే ఆడంబర్ పూర్వక్ ఆనేసే చాలా అట్టహాసంగా ఆడంబరంగా రావటం వలన ముక్తామణి జైసే బహుమూల్య వస్తువుం సమర్పిత్ కర్నే సే భక్తి నహీ హోతి। ముత్యాలు రత్నాలు వంటి అతి విలువైనటువంటి వస్తువుల్ని సమర్పించడం వల్ల భక్తి ఏర్పడదు। जो अपने साथ पूजा सामग्री ना लाने पर भी दूसरों के दुखों में भाग लेते हुए भगवान को जो अपना हृदय समर्पित करता है वही भक्त कहलाता है। ఎవరు తమ వెంట పూజా సామాగ్రి తేకపోయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నిజమైన భక్తి భావాన్ని భగవంతుని యొక్క పాదాల వద్ద ఉంచుతారో వాళ్ళ నిర్మలమైనటువంటి హృదయాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పిస్తారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులుగా పిలువబడతారు। गरीब दीन दुखियों की सेवा करते रहना और उनकी सहायता करते रहना ही भगवान की भक्ति कहलाई है। పేదవాళ్ళకి దీనులకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడము మరియు వాళ్ళకి సహాయం చేయడము భగవంతునికి సేవ చేయడమే, భగవంతుని పట్ల భక్తితో ఉండడమే। हर व्यक्ति हरिजन समझकर सेवा करने की प्रेरणा हमें भक्ति साहित्य देती है। ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవంతుని యొక్క దాసుడిగా భగవంతుని యొక్క సేవకుడిగా భావించి భగవంతునికి సేవ చేయడమే మనకి ఈ భక్తి సాహిత్యం మనకి ఇస్తున్నటువంటి సందేశము। ఓకేమ్మా, ఇందులో మనము అభివ్యక్తి సృజనాత్మకత మరియు క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఇక్కడ నేర్చుకున్నాము। ఓకేనా, ఇది ఇంతటితో మనకి భక్తి పద్ పాఠ్యాంశం కంప్లీట్ అయిపోయింది। అందరూ కూడా భక్తి పద్లో ఉన్నటువంటి ఆ పోయము, ఉన్ముఖీకరణ ప్రశ్న, కవి పరిచయు, అర్థగ్రహత ప్రతిక్రియ, అభివ్యక్తి సృజనాత్మకత ఇలా మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు బాగా నేర్చుకోండి। ఓకేనమ్మా, రైటా, బాగా నేర్చుకోండి।